నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా ఒకటి మాట, నెక్స్ట్ 2029లో మేమే వస్తున్నాం అధికారంలోకి, వచ్చామంటే ఇక రప్ప నరుకుడే అని చెప్పేసి అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని ఎలా కళ్ళగంటున్నారు? ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ 2029లో మా ప్రభుత్వమే వస్తుంది, వచ్చిన తర్వాత రప్ప నరుకుడే అని చెప్పేసి అంటున్నారు. అసలు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అని ఏ కాన్ఫిడెన్స్ తో ఆయన చెప్తున్నారు? అసలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ప్రజల ఉద్దేశం ఏంటి? మళ్ళీ వస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే, ఏ పార్టీకైనా ఉండాల్సిందే, ఏ నాయకుడికైనా ఉండాల్సిందే. ఆ నాయకుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకి, క్యాడర్లకి ఎప్పటికప్పుడు ఆ మాటలు చెప్తే తప్ప ఉన్నటువంటి లీడర్లు అలాగే క్యాడరు నిలబడదు. కాబట్టి ఖచ్చితంగా ఆశావాద దృక్పథంతో ఉండాల్సిందే. అది లేకపోతే పార్టీ నిలబడదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అనుకున్నట్టు, అందరూ అని కాదు కానీ చాలామంది అనుకుంటున్నట్టు ఆయన ఏదో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు, పబ్జీ గేమ్స్, ఆయనకి పాలిటిక్స్ తెలియదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఆయన నిరంతరం పాలిటిక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుని పెట్టాలి, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్లో భావోద్వేగాలు తీసుకొచ్చి దాని ద్వారా ఓట్లు ఎలా రాబట్టుకోవాలి, దీని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. సరే, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసేదంటే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అదే చేస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. దాంట్లో భాగంగా వీలున్నంత వరకు ఈ మధ్యకాలంలో ఎక్కడ మర్డర్ జరిగినా, ఎక్కడ రేప్ జరిగినా, లేదా ఎక్కడ తొక్కిసలాట జరిగినా, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మర్డర్లు అనేటువంటిది బాగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు గోవులు చనిపోయినాయి ఎక్కడ, తిరుమలలో, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చంపించారనే యాంగిల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇది కరెక్టేనా అని అంటే విపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద బురద జల్లడం కూడా సాధారణమే, జనరల్గా జరుగుతుంటాయి. జనరల్గా ఏ పార్టీ అయినా చేస్తుంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో దాన్ని ఓవర్గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. దాంతో ప్రజలు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ బల ప్రదర్శనగా వెళ్ళడం, సమస్యల పరిష్కారం కోసం వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శనగా వెళ్ళడం కూడా అంతగా ప్రజలు స్వీకరించట్లేదు అనేది ఇంకొకటి వినిపిస్తుంది. మూడు వచ్చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఏమనుకుంటున్నారంటే, నేను మళ్ళీ గెలవాలి అసలు 2024లో, కానీ గెలవలేదు, ఇదంతా కేవలం ఈవీఎంలకు సంబంధించినటువంటి మ్యాజిక్, చేసినటువంటి మంచి బతికే ఉంది, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి ఎప్పటికప్పటికి లీడర్లకు చెప్తున్నారు. కానీ లీడర్లకు తెలుసు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి అనేది. అందుకే వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నారు, ఎల్ఫ్లా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనిస్తే, మొన్న జనవరిలో మేము నియోజకవర్గాల పర్యటనకి వెళ్తానన్నారు, వెళ్ళలా. పాదయాత్ర అని అన్నారు, ఎక్కడ పాదయాత్ర కాదు, బస్సు యాత్ర కాదు, ఏదీ లేదు. కారణం ఏంటంటే ప్రజల్లో నుంచి స్పందన అనేది పెద్దగా రావటం లేదనేది వాళ్ళకి తెలుసు. సర్వేలు బయటికి చెప్పకపోయినప్పటికీ సర్వేలు చెప్తూ ఉంటాయి, వాళ్ళు ఇంటర్నల్గా చేసుకున్న సర్వేలు అర్థం అవుతూ ఉంటాయి. అయితే 2029 నాటికి ఎలాగైనా సరే మళ్ళీ అధికారంలో రావాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని మాత్రం ఎప్పటికప్పుడు పన్నుతూనే ఉన్నారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా పన్నుతుంది, అదేం తప్పేం కాదు. అందుకే ఇప్పుడు ఐప్యాక్ తోటి మళ్ళీ టైఅప్ అయ్యారని చెప్పి ఒకటి వినిపిస్తుంది. సరే, ఐప్యాక్ ఏం చేస్తుంది అని అంటే, మనకు 2019 ఎన్నికలకు ముందు ఏం చేస్తుంది అనేది మనకు అందరికీ తెలుసు. బాబాయ్ మర్డరు, కోడికత్తి, ఇలాంటివన్నీ చూపించింది ఐప్యాక్. 2024 ఎన్నికల్లో ఏం చూపించింది? గులకరాయిని చూపించింది. ఇక అదే స్ట్రాటజీని మళ్ళీ ప్లే చేస్తే ప్రజలు నమ్ముతారా?
నమ్మరు కదా. నమ్మరు అనేది 2024 తెలిసిపోయింది. సరే, అసలు ఇంత స్ట్రెంత్ ఎంత ఉంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంత లాభపడే అవకాశం ఉంది భవిష్యత్తులో ఇన్ని చేసి కూడా అనేది మనం సైంటిఫిక్గా లెక్కేసుకుంటే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ అంతా సుమారుగా 44%. ఓకే, 2019లో వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత? దాదాపు 47-48 ఉంది సుమారు. డ్రాస్టిక్గా అది ఎంతకు పడిపోయింది? 2024లో 39కి పడిపోయింది. అంటే దాదాపుగా 10% ఓట్ బ్యాంక్ పడిపోయింది. 10% పడిపోయినటువంటి ఓట్ బ్యాంకు నీకు ఎక్కడ మళ్ళీ 10% పెరుగుతుంది? పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి కూటమి దానికి 55% వచ్చింది. ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా ఒక 5% తీసుకున్నా 50% ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా ఉన్నటువంటి ప్రభుత్వానికి. ఒకవేళ ఇంకొక 5% పెరిగినా 44 మ్యాక్సిమం 2014లో వచ్చిన ఓట్ బ్యాంక్ కన్నా రాదు కదా. 2014లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు. ఆయన నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి చూడండి అని చెప్తే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉందో చూశారు ప్రజలు. అప్పటి వరకు ఆయన మాట తప్పని, మడమ తిప్పని, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే ఇవే పడికట్టు పదాలు 2014 నుంచి వినిపిస్తూ వచ్చారు. కానీ ఆ చెప్పినటువంటి దానికి భిన్నంగా ఆయన పరిపాలన చేశారు. ప్లస్ ఆయన ఏదైతే మాట తప్పని, మడమ తిప్పని, విశ్వసనీయత అన్నారో వాటికి అర్థమే లేకుండా చేశారు. ఎలా చేశారని అంటే మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేయలా. ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు, తీసుకురాలా. సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, చేయలా. విద్యుత్ ఛార్జీలను పెంచనన్నాడు, ట్రూప్ ఛార్జీలు పెడితే 5-6 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాను, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయన్నారు, ఇంకా పెంచారు. సో ఇవన్నీ ఆయనకు విశ్వసనీయత, విలువలతో కూడిన మాట తప్పని, మడమ తిప్పని డైలాగులకి కనిపించేటువంటి హడ్డిల్స్. సో కాబట్టి 2014లో ఏదైతే ఓట్ బ్యాంక్ వచ్చిందో ఆ ఓట్ బ్యాంక్ కూడా వచ్చే అవకాశం లేదు. 2019లో వచ్చిన ఓట్ బ్యాంక్ కూడా వచ్చే అవకాశం లేదు. సో హైయెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంకు 49%. 2019లో 49.5% అలా వచ్చింది. మినిమం పర్సంటేజ్, మినిమం అంటే లోయెస్ట్ పర్సంటేజ్ ఏంటంటే 38.7 అంటే 39% 2024లో వచ్చింది. ఆయన అంటే ఏంటో తెలియనప్పుడు 44% వచ్చింది. అంటే కనిష్టం ఇంకో 38 ఉంది. ఆయన అంటే ఏందో తెలియనప్పుడు 44% వచ్చింది. ఆయన అంటే ఏందో తెలియనప్పుడు ఆయనకు ఒక అవకాశం ఇద్దాం అన్నప్పుడు 49% వచ్చింది. సో ఇప్పుడు పడిపోయింది 38%కి పడిపోయింది. సో కాబట్టి ఇప్పుడు 38% పడిపోతే ఇంకా ఎంత పెరగాలి అధికారంలో రావాలంటే? 10% ఓట్ బ్యాంక్ కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 10% వచ్చే పరిస్థితి ఉందా ఇవాళ? మహా అయితే ఒకవేళ గవర్నమెంట్ మీద యాంటీ ఉంటే నీకు ఒక 2% లేదంటే 3% ఉంటుంది. అది 2-3% వేసుకున్నా నీకు 42-43% లేదా 44% వేసుకో. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఈ 44%కి నీకు అధికారం వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? ఈ సంగతి తెలుసు కదా. ఎందుకు రప్ప అని చెప్పి అందరినీ భయపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే అధికారంలోకి వస్తే నేను ప్రజాసేవ చేస్తానని ఎవరైనా చెప్తారు, కానీ రప్ప ఏంటి? 7 సంవత్సరాల అవతల ఉన్న తీసుకొచ్చి నేను శిక్షిస్తాను, లేకపోతే తాట తీస్తాను, లేదంటే బట్టలోడు తీస్తాను, ఇవి మాట్లాడుతుంది. ఆయన నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆయన ఏమంటాడు? గుంటూరు అవతల నరికేస్తాం, యువతల లోపల పెడతాం అంటాడు. ఇంకొక ఆయన ఏంటి? పోలీసు బట్టలు ఇప్పేసి నిలబెడతాం అని ఇంకొక ఆయన అంటాడు. అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే 2024లో కూడా ఇదే మాట్లాడారు. ఏం మాట్లాడారు? కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తాం, మంగళగిరిలో లోకేష్ గారిని ఓడిస్తాం, ఇవి మాట్లాడారు. వై నాట్ 175 మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? 11 స్థానాలకు పరిమితం అయ్యారు. సో కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే టోటల్ ఆ పార్టీ యొక్క భావజాలం, ఆ పార్టీ యొక్క మొత్తం
యాటిట్యూడ్ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మూమెంట్స్ కానీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి తీరు కానీ మారాలి అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే మాట్లాడుకుంటారు. అలా కాకుండా ఇదే పద్ధతిలో మేము వెళ్తాం అని అంటే మీకు 42-43% కన్నా ఎక్కువ రాదు. ఆ పర్సెంటేజ్ వస్తే అధికారం రాదు. మారాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మారాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? సాయిరెడ్డి గారే చెప్తున్నారు. సాయిరెడ్డి గారు చెప్తున్నారు చుట్టూరు కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీని దారుణంగా చేశారని. మాట తప్పని మడివని తిప్పని విశ్వసనీయత అనే దానికి కాలం చెల్లింది, అయిపోయింది. సో కాబట్టి ఇంక ఎక్కడి నుంచి ఓట్ బ్యాంక్ వస్తుంది? మళ్ళీ వస్తాం రప్పరప్ప అని అంటే ఎక్కడ రప్పరప్ప ఎందుకు ఉంటుంది? రప్పరప్ప. సో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా మారిన మనిషిగా కనిపిస్తే తప్ప మేము మంచి చేసాము అది బతికే ఉంది, లేదంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము రప్పరప్ప అని అంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఈజీగా ఒక ఛాన్స్ అని చెప్పి 2019 ఇచ్చినట్టు మరొక ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు ఓటర్స్ ఎప్పుడు కూడా. కాకపోతే కన్విన్స్ చేసుకో. చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరే నేను కొన్ని తప్పులు చేశాను, ఈసారి ఆ తప్పులు దిద్దుకుంటానని చెప్పారు. 2024లో చెప్పారు, 2014లో చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ మాట రావట్లా. ఆ మాట రాకపోగా నిన్న కాక మొన్న మిథున్ రెడ్డి గారి చేత ఈవీఎంల కారణంగా గెలిచింది అని చెప్పి ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడిచ్చారు. సో అంటే ప్రజల్ని, ప్రజా తీర్పుని వాళ్ళు అవమానపరుస్తున్నట్టు అనే యాంగిల్లో చర్చ జరుగుతుంది ఇప్పుడు. సో కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళు చెప్పేదానికి అక్కడ సైంటిఫిక్గా వాళ్ళ పార్టీకి ఉన్న స్ట్రెంత్కి పొంతలు లేదనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.